ఓం గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 1వ తారీఖు 2020 సంవత్సరము నారద భక్తి సూత్ర ద గాస్పెల్ ఆఫ్ గాడ్స్ లవ్ రిటన్ బై స్వామి వెంకటేశానంద. మనం ఇప్పుడు సూత్ర 31 చదవబోతున్నాం. 31 సూత్ర. ఓకే. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. తదైవ దృష్టత్వాత్ తథైవ దృష్టత్వాత్ అంటే రాజగృహ భోజనాలు ఇలాంటివన్నీ కూడా భక్తుడికి ఏమి కూడా నచ్చవు. దృష్టత్వాత్ అవి ఇష్టపడ్డాడు అనమాట. అది అంటే ఇంగ్లీష్ పార్టీలు అవన్నీ భక్తులకి గ్యాదరింగ్స్ ఏవి నచ్చవు. ఇలాంటి గ్యాదరింగ్స్ రాజగృహ అవి మంచి తనకి మంచిగా లేవని వదిలేస్తాడు అనమాట. అంటే యాక్చువల్ గా ఆ భక్తిలో అవన్నీ ఇష్టం ఉండదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కింద రాసింది, ఫర్ ఇట్ ఈస్ సీన్ టు బి జస్ట్ సో ఇన్ ది కేస్ ఆఫ్ కింగ్, హోమ్ అండ్ డిన్నర్. మళ్ళీ అంటే కొంచెం ముక్కలు వేసే ఫర్ ఇట్ ఈస్ సీన్ టు బి జస్ట్ సో ఇన్ ది కేస్ ఆఫ్ ద కింగ్, హోమ్ అండ్ డిన్నర్. కింద వ్యాఖ్యానం చదవమంటే అది మొదలు పెడతాను. అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అదే చదవాలి ఎలాగ. కానీ కింగ్, హోమ్ అంటే రాజు యొక్క గృహం ఇలాంటివన్నీ కూడా నచ్చవు. రాజ గృహం అంటే ఇల్లు, రాజుగారి ఇల్లు అంటే ఏవి కూడా ఇప్పుడు రాజు అలాంటి మర్యాదలు, రాజ మర్యాదలు, గొప్పవాళ్ళు ఏవి కూడా అతనికి నచ్చవు. These similes belong to Vedantic texts. They are there meant to emphasize that by self-realization nothing is gained. The self has always existed as the self-luminous, self-existent reality. అంటే ఆత్మ సాక్షాత్కారం అవడం వల్ల ఆత్మలోనే ఆయన ఆ రియాలిటీలోనే జీవిస్తాడు. అదే అతనికి కనిపిస్తుంది. Sadhana does not create the self, but merely removes the veil that hides the reality. అది అంటే మనం అంతా మొదటి నుంచి అనుకుంది, సాధన సెల్ఫ్ ని తయారు చేయదు. ఆ సాధన ఏం చేస్తుంది? ఎన్ని సాధనలు దాన్ని కప్పేటటువంటి ఆ రియాలిటీని ఏ పొరలతో కప్పేస్తున్నామో ఆ పొరలు తీసేస్తుంది తప్ప సాధన సెల్ఫ్ ని తయారు చేయదు. అంటే అది తయారవ్వక్కర్లే, ఆల్రెడీ ఉంది అని చెప్పడం. ఆ ఏ రియాలిటీ, ఏ సత్యం అయితే కప్పబడుతుందో సాధన వల్ల ఆ సత్యం, ఆ పొరలు తీసేయబడతాయి. Sadhana merely purifies the heart so that the Atman can be realized by intuitive perception. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే అంతర్గతమైనటువంటి జ్ఞానం వల్ల ఆ సాధన ఏం చేస్తుందంటే ఆ సెల్ఫ్ ని తెలుసుకునేటట్టు చేస్తుంది. That Narada chooses to employ these similes here shows that
he regards bhakti and self-realization as synonyms. అది నారదుడు ఇక్కడ భక్తిని ఆత్మ సాక్షాత్కారాన్ని ఒకలాగే సినోనిమ్స్ అంటే ఒకేలాంటివిగా చూపిస్తున్నారు. Next paragraph. This sutra emphasizes the second view we took of the meaning of Sutra 29. Sutra 29 अन्योन्या परश्रयत्वे अन्योन्याश्रयत्वम् इत्यन्ति. అది మ్యూచువల్ దాని మీద ఒకటి ఆ డిపెండెన్స్ ఉంటుంది. అది చెప్తుంది అంటే ఈ భక్తి జ్ఞానం ఒకదాని మీద ఒకటి. అదే అక్కడ భగవంతుడు భక్తుడు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు గారు. భక్తి జ్ఞానం కూడా ఒకదాని మీద ఒకటి అని రెండు రకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. అది చెప్తోంది అనమాట. అంటే భక్తి పరాకాష్ఠకు వస్తే ఆ జ్ఞానం అనేది సహజంగా రివీల్ అయిపోతుంది. అలాగే జ్ఞానం వలన భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు, పరిమితుడు కాదు అనే జ్ఞానం తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇవన్నిటిని అంటే తనకి దానికి వ్యతిరేకమైన వాటిని నేను వదిలేస్తాడు. ఈ సూత్రం అది చెప్తుంది. రాజగృహ భోజనాది అవన్నీ దుష్టంగా ఉంటాయండి. అంటే నచ్చవు. అంటే రాజమర్యాదలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సన్మానించడాలు తనకేమో ఇంకా అంటే ఫంక్షన్స్ పార్టీలు ఇలాంటివన్నీ కూడా ఆ భక్తుడికి నచ్చవు అనమాట. అంటే దుష్టంగా ఉంటాయంటే నచ్చకుండా ఉంటాయి. నేను ఇష్టపడ్డాను. The bond of love forever unites the jiva and the Lord. ప్రేమ ఏం చేస్తుందంటే జీవాత్మని పరమాత్ముడితో కలుపుతూ ఉంటుంది అనమాట. భగవంతుడు అంటే పరమాత్ముడు. అదే అక్కడ జ్ఞానంలో కూడా జీవాత్మ పరమాత్మ ఏకమైపోతాయని చెప్తున్నారు. There has never been a time when we did not love God and God did not love us. భగవంతుడు మనల్ని ప్రేమించకపోయినా మనం భగవంతుడిని ప్రేమించకపోయినా ఇది మనం సంపాదించలేము. అంటే ఇవి ఎప్పుడు ఉండవు అని కదా. దేర్ హ్యాస్ నెవర్ బీన్ అ టైమ్ వెన్ వీ డిడ్ నాట్ లవ్ గాడ్ అంటే మనం ఎప్పుడు ప్రేమిస్తామనేనా అర్థం. వెన్ వీ డిడ్ నాట్ లవ్ నెవర్ బీన్ అటైన్డ్ అని కదా. దేర్ హ్యాస్ నెవర్ బీన్ అ టైమ్ దేర్ హ్యాస్ నెవర్ బీన్ అ టైమ్ అంటే ఎప్పుడు కూడా భగవంతుడి మీద భక్తుడికి ప్రేమ లేకపోవడం కానీ భక్తుడికి భగవంతుడి మీద ప్రేమ లేకపోయిన టైం అన్నది ఎప్పుడు లేదు. అంటే ఎప్పుడు ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అని చెప్పడం. Yet we have been unaware of this. కానీ మనకు అది తెలియదు. అనవేర్ అంటే మనం ఏది కూడా దాన్ని గ్రహించటం లేదు. And have uselessly wandered in samsara. అది సంసారంలో మనం అక్కర్లేనటువంటి అంటే అవసరం లేనటువంటి ఈ అవసరాలతో ఇటు అటు తిరుగుతూ ఉంటాం. యూస్లెస్ గా ఉన్న నీడ్స్ పనికిరాని. Loving perishable objects and seeking the love of mortals. శాశ్వతమైనటువంటి నశించిపోయే వస్తువులన్నిటినీ ప్రేమిస్తూ అలాగే ఈ మృత్యువుతో ఉన్న మానవుల యొక్క ప్రేమ కోసమే మనం తప్పిస్తూ ఉంటున్నాం. అంటే ఎప్పుడు కూడా మనం మొత్తం జీవితం అంతా చూస్తే అది కేవలంగా ఏవైతే శాశ్వతం కావో వాటి కోసమే మన జీవితం అంతటిని శక్తులన్నీ అంకితం చేస్తున్నాం. మనుషుల కోసం వాళ్ళ ప్రేమ పొందాలి, వీళ్ళ ప్రేమ పొందాలి, పిల్లలు మనవలు అవి ఒకటి ఇంకోటి ఆ రకమైన ప్రేమలన్నిటి కోసం కూడా జీవితాన్ని అంకితం చేసేస్తాం. నన్ను ప్రేమించాలి అని వాళ్ళ కోసం ఎంతో తప్పిస్తూ ఉంటాం, ఎన్నో రకాల యాక్టివిటీస్ చేస్తాం. ఈ విధంగా వీళ్ళందరూ కూడా మృత్యువు ఉన్నవాళ్ళే. అంటే శాశ్వతమైన వాళ్ళు కాదు, అశాశ్వతమైన వాళ్ళ మనుషుల కోసం, అశాశ్వతమైనటువంటి ఆబ్జెక్ట్స్ కోసం మనం జీవితం అంతా కూడా అవి సంపాదించడానికి అంకితం చేస్తాం. అలాగే
అనవసరం ఉపయోగం లేని అటువంటి అవసరాల కోసం వెళ్తాం. మనకు అంత ఉపయోగమే కాదు, వాటి కోసం కూడా మన జీవితం అంతా మనకి శక్తులన్నీ అంకితం చేసేస్తాం. That we love and love to be loved indicates that love is eternal, that love is God. అది అంటే మనం ప్రేమిస్తున్నాం, ప్రేమని ప్రేమించబడుతుంది, ప్రేమ చేత ప్రేమించబడుతుంది. అది శాశ్వతమైనటువంటి ప్రేమ. అంటే అక్కడ కేవలంగా లవ్ ఉందన్నమాట. ఆ లవే ప్రేమించబడుతుంది పరమాత్ముడి చేత కూడా. అదే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇలాగ మనం అశాశ్వతమైన విషయాల్లో ఉన్న ప్రేమని, అది శాశ్వత ప్రేమ కాదు. అది అందులో ప్రేమించేవాడు లేడు, ప్రేమించే ప్రక్రియ లేదు, ప్రేమించబడేవాడు లేదు. ప్రేమ ఒక్కటే ఉంటుంది. అందుకని లవ్ టు బి లవ్డ్, లవ్ ప్రేమను ప్రేమిస్తుంది అన్న స్థితి అది. అంటే ప్రేమించేవాడు లేడు, లవర్ లేడు, లవ్డ్ లేదు, లవింగ్ లేదు. ఆ త్రిపుటి ఉండదు. ఆ స్టేజ్ కేవలం ప్రేమ ఉంటుంది. The veil of ignorance has hidden this from us. అది అంటే ఈ ఇగ్నోరెన్స్ అంటే మనలో ఉన్న అజ్ఞానమే అనే పొరే దీన్ని అంతటినీ మన నుంచి దాచిస్తుంది, అంటే తెలియకుండా చేస్తుంది. మనలోనే ఉంది అనంతమైనటువంటి ఆ ప్రేమతత్వం, కానీ మన అజ్ఞానం కారణంగా మనము దాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పెద్ద ముసుగు వేసిబడి ఉంది అజ్ఞానం అనేదాన్ని. ఆ ముసుగు తొలగించడమే సాధన, అంతేగాని అది ఆల్రెడీ ఉన్నదే. ఆ ఉన్నదాన్ని, అది ఎక్కడికి మనమేం తయారయ్యిన దాన్ని తయారు చేసుకోవడం ఏం అక్కర్లేదు. అది ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నదే, ముసుగులతో ఉంది, కప్పబడిపోయింది. ఆ కప్పబడిపోయిన ఒక్కొక్క ముసుగు తీసేయడమే మనం చేసే సాధన. Bhakti sadhana is intended to remove this veil and reveal to us that we have ever been in love with God. అంటే భక్తి సాధన ఏం చేస్తుంది? ఈ పొరను తీసేసి మనం నిరంతరాయంగా భగవంతుని ప్రేమించే స్థితి ఇస్తుంది. Whose love alone has sustained us all along. ఆ ప్రేమే, ఆయన ప్రేమే నిరంతరాయంగా శాశ్వతంగా ఉండేది. అంటే మన ప్రేమ మనలోనే ఉన్నది. అది ప్రేమ అనేటువంటి ఫీలింగ్, భావం అనేది మనలోనే ఉంది, కానీ అది బయటికి రాకుండా కొన్ని విషయవాసనలు, విషయవాంఛలు ఇవన్నీ కప్పేస్తూ ఉంటాయి. అది కదా అజ్ఞానం వల్ల విషయవాంఛలు అంటే అశాశ్వతమైనవన్నీ పట్టుకుని వాటి వెనక పరిగెడుతూ ఉంటాం. శాశ్వతత్వమే పడినాం. అలాగే అశాశ్వతమైన మనుషుల ప్రేమకే తప్పిస్తూ ఉంటాం. శాశ్వతమైన పరమాత్మ ప్రేమ కోసం తప్పించాం. A word about the similes themselves. ఈ సిమిలీస్ ఏదో రాజగృహ అని ఇచ్చారు కదా, వాటి గురించి రాస్తున్నారు. ఒక రెండు విషయాలు, రెండు పారాగ్రాఫ్స్. Number 1, a prince had wandered into the forest while he was a small boy and was brought up in a hunter's household as a foundling. అది అంటే ఒక రాకుమారుడు చిన్న వయసులో ఉన్నప్పుడే అడవిలో తప్పిపోయి అప్పుడు ఒక ఆటవికుడు అంతేనా పెంచుతాడనమాట అక్కడ అతన్ని. He regarded himself as a hunter and behaved as such. ఆయన వేటగాడు పెంచడం వల్ల ఆయన కూడా తాను వేటగాడుగానే భావిస్తూ, అంటే రాకుమారుడైనా తను రాకుమారుడని భావించడు, నేను ఒక వేటగాడిని అన్న భావనలోనే ఉంటాడు. Till one day, years later, a member of the royal household discovered him, reminded him of his royal birth, and took him back to the palace.
అది కొన్నాళ్ళకి ఆ రాజగృహంలో ఎవరో ఇతన్ని పోల్చుకుంటారు. ఇతను ఆ రాకుమారుడే, నువ్వు ఇక్కడ ఉండిపోయాడని ఆయనకి గుర్తు చేస్తాడు. నువ్వు రాకుమారుడయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి హంటర్ కొడుకు కాదు పదా అని తీసుకుపోతారనమాట ఆ రాజభవనానికి. Nothing had happened to his inheritance except that he had forgotten it. అది ఆయనని ఆ విధంగా పెంచుకోవడం వల్ల ఏమో జరగలేదు, కానీ ఆ రాకుమారుడు అన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయాడు. అంటే మర్చిపోవడం ఒక్కటే అయింది, కానీ మిగతాదంతా నార్మల్ అలాగే ఉన్నాడు. అదే కదా చెప్తున్నారు. కాదంతా అంటే మనిషిగా ఉన్నాడు కానీ విషయం మర్చిపోయాడు తన రాకుమారుడిని. అంటే ఎలా అయితే మనం మన తాలూకా లోపట ఉండేటువంటి భక్తి భావ ప్రేమ అలాంటివన్నీ మర్చిపోతామేమో, అలా ఇదే ఆత్మతత్వాన్ని లేకుండా జీవిస్తున్నామని, అది కంపారిజన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ పారాగ్రాఫ్. భోజనం అంట. A man going on a tour wanders far away from home, enduring the hardships of the weather. సాధారణంగా మనం ఏదైనా యాత్రకు వెళ్తే అక్కడ చలి ఉండొచ్చు, వర్షాలు ఉండొచ్చు, అవన్నీ భరిస్తాం. టైంకి భోజనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆ యాత్ర అంటే ఎక్కడికైనా పిలిగ్రిమేజ్ తీర్థయాత్రలకు వెళ్ళినా ఇవన్నీ భరించవలసి వస్తుంది. ఆ మ్యాన్ అంటే ఎవరో ఒక అది కథలా చెప్పారు. A man going on a tour wanders far away from home, enduring the hardships of the weather, sometimes starving, sometimes feasting, sometimes happy, sometimes miserable. అలా ఇంకా చాలా పెద్ద సెంటెన్స్ ఉంది, కట్ చేసి. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మన అందరికీ ఇది సామాన్యమే కదా. అంటే ఒక వ్యక్తి అంటే మనకి అందరికీ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మనం గట్టిగా ఉంటాం, ఒకసారి బాగా ముందు భోజనంలా దొరుకుతుంది, ఒకసారి భోజనమే ఉండదు. ఆ రోజు రాత్రంతా పక్కలంతా ఫాస్టింగ్ లాగా అయిపోతుంది. ఒక టైంలో ఫీస్ట్ అంటే విందు భోజనాలు ఉంటాయి, ఒక టైంలో ఆనందంగా ఉంటాం, ఒక టైంలో దుఃఖంతో ఉంటాం. ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. Till he decides to return home to enjoy the security and pleasures of his own household. ఆయన తన ఇంటికి చేరే వరకు, ఆ ఇంట్లో ఆయనకి భద్రత, ఆనందాలు అవి వచ్చే వరకు ఆయన ఇలా బాధపడుతూనే ఉంటాడు. Though he slept on the roadside and railway station platforms during the period, no one had taken away his home. ఆయన ఎక్కడో రోడ్డు పక్కన పడుకున్నా, లేదా అంటే రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పక్కన పడుకున్నా, ఆయన ఇంటిని ఎవరు పట్టుకుపోలేదు, అది అక్కడే ఉంది. He had only to return to it in order to reclaim ownership. ఆయనే అక్కడికి రావాలి, దానికి తానే యజమానిని అని తను ఫీల్ అవ్వడానికి. ఆయనే వెళ్ళిపోయాడు, ఆ హోమ్ ఎవరు పట్టుకుపోలేదు, తనే వదిలేసి వెళ్ళాడు. మళ్ళీ ఆయనే అక్కడికి రావాలి. థర్డ్, ఇందులో కూడా ఏంటంటే ఆత్మతత్వం అన్నదాన్ని మనమే వదిలేస్తున్నాం, మనమే మళ్ళీ అక్కడికి చేరాలి. అంటే అవన్నీ మిగతావన్నీ పట్టుకుని వాటిల్లో దుఃఖాలు బాధలు పడుతూ అవే సర్వస్వం అని జీవిస్తూ మళ్ళీ మనమే తిరిగి ఈ స్థితికి, మనదైన మన ఆత్మతత్వానికి, హోమ్ అంటే ఇక్కడ ఆత్మతత్వానికి మనమే రావాలి. థర్డ్ పాయింట్ ఈస్ అబౌట్ ద సిమిలీస్. ఫుడ్ వెన్ ఈటెన్ డస్ నాట్ క్రియేట్ న్యూ లైఫ్ ఫోర్స్ నార్ అపీజ్ హంగర్ వన్స్ ఫర్ ఆల్. ఆహారం ఒకసారి తిన్నామంటే అది శాశ్వతంగా ఆకలి లేకుండా చేయదు. అంటే వన్స్ ఫర్ ఆల్ అంటే శాశ్వతంగా. ఫుడ్ వన్స్ ఈటెన్, మరొకసారి చదువు. Food when eaten does not either create a new life force or appease
hunger once for all. నేను పక్కన కూడా చదువుతాను ఇంకా క్లియర్. It merely removes a temporary manifestation for the time being. నేను మర్చిపోయాను కానీ విషయం అంతే కదా, ఆహారం యొక్క విషయం చెప్తున్నారు. ఆహారం తిన్నప్పుడు అది తాత్కాలికంగా మన ఆకలి తీరుతుంది, అంతేకాని లేకపోతే కొత్త శక్తి ఏం వచ్చేట్లేదు మనకి. లేకపోతే వన్స్ ఫర్ ఆల్ మరి శాశ్వతంగా తినక్కర్లేదన్న స్థితి ఉండదు. ఆ తర్వాత సంగతి చదువు. వన్స్ ఫర్ ఆల్ It merely removes a temporary manifestation for the time being. తాత్కాలికంగా మనకు వచ్చినటువంటి ఆకలి అన్నదాన్ని కొంతసేపటి వరకు లేకుండా చేస్తుంది మనం తినే ఆహారం, అంతేగాని శాశ్వతంగా చేయలేదు. తర్వాత ద నెక్స్ట్ అంటే ఈ మూడు ఈ రాజు వాండర్ అయిపోవడం వెళ్ళడం, నెక్స్ట్ మ్యాన్ టూర్ మీద వెళ్ళిపోయి ఇల్లు మర్చిపోవడం, ఆ తర్వాత ఆకలి, ఇది ఎలాగా రిలేట్ అవుతుంది ఆ రెండిటికి? అవి రెండు కరెక్ట్ గా తెలుస్తున్నది, ఇది ఎలా రిలేట్ అవుతుంది ఆత్మతత్వం గురించి? అంటే ఏదైనా కూడా మనం పొందుతున్నవన్నీ ప్రాపంచికంగా తాత్కాలికమైన సుఖాలే ఇస్తున్నాయి, తాత్కాలికమైన హ్యాపీనెస్ ఇస్తున్నాయి. శాశ్వతత్వం అన్నది దేంట్లోనే లేదు. ప్రాపంచికంగా మనం ఏదైనా సరే బాగా బాగుందని తిన్న ఆహారం అయినా ఇంకేదో వస్తువులైనా ఇవేమి మనకి శాశ్వత సుఖాన్ని ఇవ్వటం లేదు, అవి కేవలంగా తాత్కాలిక సుఖాలనే ఇస్తున్నాయి. అది మనం గ్రహించాలి. సరే, చాలా చక్కటి పార్టీ అని ఎప్పుడు వస్తుందో పండగలు ఎప్పుడు వస్తాయి అలా అనుకుంటాం. వచ్చేసరికల్లా అవి ఆ రోజుతోటే అయిపోతాయి సుఖాలన్నీ. శాశ్వత సుఖాన్ని ఏవి కూడా ఇవ్వటం లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏదైనా ప్రాపంచికంగా మనం ఎంతో బాగుందనుకున్నవన్నీ శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వటం లేదు. The next sutra clarifies this. సూత్రంలో మనకి మోర్ క్లారిఫికేషన్. దీని తర్వాత ఒక రమణ మహర్షి ఒక నోట్ స్టార్ మార్క్ తో చిన్న పారాగ్రాఫ్ ఉంది రమణ మహర్షి గురించి, అతను చెప్పిన రిమార్క్ గురించి, అది చదువుతాను కొంచెం, అది బాగుంది. శ్రీ రమణ మహర్షి యూజ్డ్ టు రిమార్క్ దట్ ఈవెన్ ద స్టేట్మెంట్ టు రియలైజ్ ద రియాలిటీ వాజ్ ఫెలేషియస్, అంటే ఫాల్స్. టు రియలైజ్ పూర్తిగా చదవమన్నా కట్ చేసిదా ఏమిటి? చదువు అంటే ఏమిటి చెప్తున్నారో తెలియాలి. టు రియలైజ్ within quotations is to make it real. Again, make it real quotation. Who need make the reality real? Who need okay. Make the reality real. Hence he declared that all that yoga sadhana aimed at was to enable the aspirant unrealize the unreality. రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, రియాలిటీని రియల్ అని చెప్పడం ఎవరు చెప్పగలరు? అది రియాలిటీ అంటే సత్యాన్ని సత్యం అని చెప్పేది ఎవరు? చెప్పాల్సిన అవసరమే ఉంది. మనం ఏం అసలు నేర్చుకోవాలి? ఆస్పిరెంట్ అంటే సాధకుడికి తెలియాల్సింది ఏంటంటే అన్రియాలిటీ మాత్రం అన్రియల్ అని తెలియాలి తప్ప రియాలిటీ రియల్ అని చెప్పాల్సిన అవసరము లేదు, చెప్పేవాడు లేదు. అది ఎప్పుడు రియలే. మనం సాధనలో చేస్తున్నది ఏమిటి? అసత్యం అన్ని అసత్యం అని తెలియాలి, అంతేగాని సత్యం సత్యం అని చెప్పాల్సిన రియలైజ్ ద రియాలిటీ యాజ్ రియల్ అని అవసరం లేదు. అది కరెక్టే కదా, అది ఆల్రెడీ రియాలిటీవే. అది సత్యం అని చెప్పేవాడేవాడు, చెప్పవలసిన అవసరం ఏమిటి? మనకేం తెలుస్తుంది అంటే ఇంద్రియాలు అసత్యమైనటువంటివన్నీ అశాశ్వతమైనవి, అసత్యమైనవి, ఇవి అసత్యము అశాశ్వతం అని తెలుసుకోవడమే మనం సాధనలో చేయాలి. కానీ ఆ రియాలిటీ రియల్ అని చెప్పేవాడు ఎవడూ లేదు, చెప్పడం అక్కర్లేదు అని చెప్తున్నారు. బాగుంది. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుందేమో నాకు తెలియదు. నిన్న మీరు మాట్లాడారు కదా, వాట్ లవ్ ఈజ్ నాట్, అలాంటిదేనా ఇది? ఇది కూడా అదే కొంచెం ఆ లైన్ లో ఉన్నాడా ఇది?
హలో. అంటే లవ్ మన యొక్క అసలైనటువంటి స్వరూపం, అది కానిదేంటో అని. ఇక్కడ అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాగుంది ఇతను చెప్పేది సత్యం కూడా. ఎవరైనా చెప్తారేంటి ఇది రియాలిటీ అని చెప్పడానికి? అది చెప్పాల్సిన అవసరం ఉందేంటి? రియాలిటీ ఎప్పుడు రియల్ గానే ఉంది. సాధకుడు ఏం చేస్తున్నాడంటే అన్రియల్ థింగ్స్ అన్రియల్ అని తెలుసుకోవడమే చేయాలి, అంతేగాని రియాలిటీ రియల్ అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అది ఎప్పుడు రియల్ గానే ఉంది. అన్రియల్ రియల్ గా అనిపిస్తుంది కనుక అది రియల్ కాదు, అన్రియల్ అని తెలియాల్సిందే సాధకుడికి. అదే మనం సాధకుడి యొక్క పని. కానీ రియాలిటీ రియల్ గా ఉందని సాధకుడికి కానీ ఎవరు నిర్ణయించక్కర్లేదు, నిర్ణయించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే అజ్ఞానపు పొరలను తీసియాలి, అది కదా అర్థం. అన్రియాలిటీ, అన్రియలైజ్ అంటే అదే అజ్ఞానం వల్ల వచ్చినటువంటి అన్రియల్ అంటే అసత్యమే సత్యము. ఆ జగత్తంతా సత్యం అన్న భ్రాంతిలో ఉన్నాం, అది అసత్యం. అదే మనం గ్రహించాలి. కానీ అలాగే నేను సత్యం అన్న భ్రాంతిలో ఉన్నదాన్ని అది తెలుసుకోవాలి. ఆ భ్రాంతిని తొలగించడమే మనం చెయ్యాలి తప్ప అసలైన సత్యం సత్యంగా ఉందని నిరూపించిన అవసరం లేదు. అది చెప్పారు రమణ మహర్షి. అదే ఆస్పిరెంట్, టు ఎనేబుల్ ది ఆస్పిరెంట్ అన్రియలైజ్ ది unreality. In other words, to rescue him from the wrong belief in the existence in the not self అని ఒక వర్డ్ రాశారు. అంటే లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే తాను కాని సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను మనం వ్యవహరిస్తున్న విద్య నేను అది తాను కాను అని తను తెలుసుకోవాలి. అదే సాధకుడు చేయాల్సింది. అలాగే ఏవైతే సత్యము అని అనుకుంటున్నామో సత్యం కావని తెలుసుకోవాలి. అంతేగాని అసలైనటువంటి శాశ్వతమైన సత్యాన్ని సత్యమని నిరూపించేవాడు లేడు, నిరూపించిన అవసరము లేదు. ఈ నెక్స్ట్ సూత్ర స్టార్ట్ అవుతున్నది. శారద గారు 6:57 అయింది. శారద గారు ఉంటే మొదలు పెడతారు ఆవిడ. ఒకసారి అడుగు చూసిదా ఉన్నారా? శారద గారు ఉన్నారా? రాలేదేమో, నేను మొదలు పెడతాను. చాప్టర్ 2 సూత్ర 30. శారదాదేవి సూత్రం చదివి సరే తర్వాత సూత్ర 32. నేన రాజ పరితోషః క్షుధా శాంతిర్వా. మళ్ళీ చదువు. నా తేజవా నతేన రాజ పరితోషః నతేన రాజ పరితోషః క్షుధా శాంతిర్వా. క్షుధా అంటే ఆకలి. అంటే రాజ పరితోషకం అన్నది పారితోషికాలు ఏవి కూడా ఆకలిని, తర్వాత శాంతిని, ఆకలిని తీర్చలేవు, శాంతిని ఇవ్వలేవు. అంటే ఏంటి? ఇది శ్రీపాద వల్లభ చరిత్రలో ఈ పండితులందరూ ఘనాపాటీలందరూ స్వర్గానికి వెళ్తారు. ఇది చెప్పాను, ఇక్కడ కూడా పనికొస్తుంది. అదేంటంటే వాళ్ళందరినీ రోజు ఇంద్రుడు వచ్చి ఓహో ఆహా అని పొగుడతారు. మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప వేదంగా బాగా వేదం నేర్చుకుని చదివారు, ఎంత బాగా చదువుతున్నారు అని. కానీ వాళ్ళకి స్వర్గానికి వెళ్ళిన ఆకలి దప్పులు పోలే. అక్కడ ఎంత బాగా అతను సన్మానిస్తున్నా వాళ్ళకి 4 రోజుల తర్వాత మాకు ఆకలి దప్పులు ఇక్కడ కూడా పోలేదు, స్వర్గంలో ఆకలి ఉండదంటారు. అంటే మీరు ఆకలికి సంబంధించిన ఏమైనా చేయాలి పొగుడుతున్నాడు. ఈ పొగడతలేమిటి? ఆకలి తీర్చలేదు. అదే అన్నమాట ఇక్కడ చెప్పేది. రాజ సన్మానాలు ఏవి కూడా ఆకలిని, శాంతిని, ఆకలిని తీర్చలేవు, శాంతిని ఇవ్వలేవు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఒకటి చదువుతాను దీని సూత్రాలు. నాట్ బై దట్ డస్ ది కింగ్ బికమ్ కింగ్, నార్ డస్ ది హంగ్రీ మ్యాన్ బికమ్ సాటిస్ఫైడ్. నాట్ బై దట్ అంటే ఏంటి? వేటి వల్ల? ఈ ఆకలి అంటే సన్మానాల వల్ల రాజు రాజవ్వలేడు, ఒక ఆకలిగా ఉన్నవాడు ఆకలి కూడా తీరదు. వేటి వల్ల అంటే ఈ సన్మానాల వేటి వల్ల. The prince was heir apparent all the time. Heir apparent, HEIR అంటే వారసుడు అని. heir apparent
The prince was silent లేదు. H ఎప్పుడు సైలెంట్, HEIR, heir apparent all the time. Nothing was added to his essential nature by the removal of ignorance. అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రిన్స్ ఏమో రాజకుమారుడుగానే ఉంటాడు. ఆయనకు అజ్ఞానం వల్ల కూడా తన రాజకుమారుడు కాకుండా పోడు. కరెక్ట్ సరే, అదే బాధపడలేదు ఏంట. Hunger was not satisfied once for all by eating. A temporary manifestation was removed. అంటే ఆకలి శాశ్వతంగా మాత్రం పోదు, తాత్కాలికంగా వచ్చినటువంటి ఆ బాధ ఏదో పోతుంది. That which is eternal is eternal, is real. ఎందుకు చెప్తున్నారంటే ఏది శాశ్వతత్వం అది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. అదే ఇందాక రమణ మహర్షి చెప్పినట్టుగా ఈ సత్యం ఏదో సత్యంగానే ఉంది. అది సత్యం అని ఎవరు కూడా దానికి చెప్పక్కర్లేదు, నిరూపించక్కర్లేదు, అవసరమే లేదు. మనం అది నిరూపించుకుని గ్రహించవలసింది ఏంటంటే అసత్యం సత్యం కాదు, ఈ సత్యం అని మనం భ్రాంతి చెప్తున్న అసత్య వస్తువే అసత్యం సుమా అని గ్రహించాలి. అన్రియాలిటీ అన్రియల్ అని గ్రహించాలి తప్ప రియల్ అన్న భావనలో ఉన్నాము కనుక సాధకుడు చేయాల్సిన పని ఏంటంటే ఏది సత్యం అని నువ్వు భావిస్తున్నావో అది సత్యం కాదు అనే విషయం ఆ సాధకుడికి తెలియాలి. అంతే నువ్వు సాధనలో జరిగేది, కానీ సత్యము సత్యం అని చెప్పవలసిన అవసరం లేదు అన్నది ఇక్కడ కూడా చెప్పబడింది ఈ శ్లోకంలో కూడా. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. అదేంటంటే నిరంతరం దాని అంతటా అదే ఉంది సహజంగా. Nothing can add to it, nothing can subtract from it. దాంట్లోంచి ఎవరు దానికి యాడ్ చేయలేరు, దాంట్లోంచి ఎవరు ఏది తీసిలేరు. అదే సంస్కృతంలో పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటారు. అంటే దానికి ఎవరు కలపను లేరు, దాంట్లోంచి ఎవరు తీసిను లేరు. అది పూర్ణమై ఉంది, ఆల్వేస్ నిరంతరం పూర్ణ స్థితిలో ఉంటుంది. అదే ఆ శ్లోకమే రాశారు ఇక్కడ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది అవశిష్యతే అంటే ఉంటుంది, అది ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. అందులోంచి ఏమైనా తీసేసినా అది పూర్ణంగానే ఉంటుంది, దానికి ఏమైనా జోడించినా అది పూర్ణంగానే ఉంటుంది. అందులో అది ఎప్పుడు కూడా ఏ రకంగానూ మార్పు చెందకుండా అనంతరం నిరంతరం పూర్ణంగా ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్, పెద్ద పారాగ్రాఫ్ ఉంది. The full, infinite, eternal being alone existed, exists and will exist. ఎప్పటికీ కూడా ఆ శాశ్వతమైనటువంటి నిరంతరంగా ఉండే అదే ఉన్నది, ఉండబోతుంది, ఉంది, ఉన్నది. పాస్ట్ లో కూడా ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఫ్యూచర్ లో కూడా ఉండబోతుంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అది ఎప్పుడు కూడా అలా పూర్ణంగా అనంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్. ఇదే పరమమైనటువంటి చిట్ట చివరికి అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఈ విషయమే తెలుసుకోవాలి. ఎనీథింగ్ లెస్ దాన్ దిస్ ఈస్ అన్ట్రూత్, ఫాల్స్హుడ్. దీనికంటే తగ్గించబడినది ఏదైనా కూడా అది అసత్యం, అదే అబద్ధం అన్నమాట. ఫాల్స్హుడ్ అంటే అది లేనిది అని అర్థం. అంటే అది ఎప్పుడు పూర్ణంగా ఉంది, అదే అల్టిమేట్ థింగ్, దాన్నే అదే సమస్తంగా ఉంది, అదే మనం తెలుసుకోవాల్సింది. దానికంటే తగ్గుదన్నది అసలు లేనే లేదు. The great Gaudapadacharya, therefore propounded the famous Ajatavada ఏంటో ఆ వర్డ్, అజాతవాద, the theory that one alone exists. గౌడపాదులు కూడా కేవలం ఒక్కటే ఉన్నది అనేటటువంటి థియరీని ప్రపోజ్ చేశాడు అన్నమాట.
the theory that one alone exists and that there has never been a creation in reality. అంటే గౌడపాదులు కొత్తగా చెప్పలేదు కదా, మొదటి నుంచి చెప్తున్నదే. అసలు ఈ సృష్టి అన్నది నిజంగా లేనే లేదు, ఉన్నది ఒక్కటే, ఆ అనంతమైన ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉంది. సృష్టి వేరుగా లేనే లేదు. అసలు సృష్టి అది భాసిల్లుతోంది కానీ సృష్టిగా సృష్టించబడనే లేదనేది మనకి నిరంతరాయంగా చెప్తూనే ఉన్నారు. అదే గౌడపాదులు వారు కూడా చెప్పారు. In order to explain the illusion of objective perception which obsessed the dull-witted, Sri Sankara propounded the Mayavada. శంకర సామాన్యులందరికీ అర్థం అవడానికి మాయావాదం అన్నది కూడా చెప్పాడు. అంటే మాయ వల్ల ఈ ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తోంది అని శంకరాచార్యుల వారు చెప్పారు. అసలు గౌడపాదుల వారు అసలు ప్రపంచమే లేదు, ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే అని ఆయన చెప్పారు. Maya is that which makes the unreal appear as real and which hides the reality. మాయ అంటే అసత్యమేమో సత్యంగా గోచరించేదే మాయ. అదేంటంటే ఎప్పుడు కూడా ఆ సత్య స్వరూపాన్ని కప్పేస్తూ ఉంటుంది, అదే మాయ. Maya in itself is neither Sat nor Asat. Neither does it really exist, nor does it exist not. అంటే మాయ ఎలాంటిదంటే అది సత్యమును అసత్యం కూడా, అది ఉన్నది లేనిది కూడా. అంటే నిజంగా మాయ వల్లే ప్రపంచం కనిపిస్తోంది అని మనం అంటున్నాం. అసలు మాయ అంటే ఏమిటని లోపలికి వెళ్తే అసలు మాయ ఉన్నదా అంటే లేదు. కానీ ఉన్నదని ఎందుకు అంటున్నారంటే మాయ వల్ల ప్రపంచం ఏమో నిజమో అని కనిపిస్తోంది కనుక ఉన్నది అనుకోవాలి. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచం ఏమో సత్యం అంటే జగత్తు సత్యం కాదని తెలిసాక మాయ లేనే లేదు అక్కడ. అందుకే ఉన్నదంటే ఉంది, అజ్ఞానంగా ఉన్నప్పుడు ఉంది, జ్ఞానం వచ్చిన తర్వాత లేదు. మరి ఉన్నది లేదు అని రెండు రకాలు చెప్పడానికి కారణం అది. అంటే దానికి అస్తిత్వమే లేదు జ్ఞానం వచ్చాక. ఉన్నది కేవలంగా ఆ పరమ చైతన్యమే అని తెలిసిపోయాక మాయ ఎగ్జిస్టెన్సే మనకు ఉండదు. It is like a mirage whose illusory existence cannot be denied together. ఇది ఒక ఎండమావి లాంటిది. చూసేటప్పుడు ఎండమావి ఉంది కదా, దూరం నుంచి చూసినప్పుడు ఎండమావిగా ఉంది కనుక ఉందని అన్నాను. దగ్గరికి వెళ్తే ఎండమావి లేదు, అసలు ఎండమావి లేనే లేదు అని అనడానికి ఒకసారి దూరంలోంచి కనపడు, దగ్గరకు వస్తే అది లేదు. అంటే లేదు ఉంది రెండు రైటే. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తున్నది, ఒక్క నిమిషం. ఈ లోపల శారద గారు ఒకసారి చూడండి. శారద రాలేదా? లక్ష్మి చెప్తాను, నువ్వు కంటిన్యూ చేసి వాళ్ళకి ఏదో పని ఉండొచ్చు కదా. తను ఎక్కడి దాకా చదివింది? అదే సత్యం సత్యంగా అంటే మాయ ఉన్నాదా అంటే ఉంది, లేదంటే లేదు. ఇట్ ఈస్ లైక్ మా మిరాజ్ అయిపోయింది కదా. లేదు ఇంకా పారాగ్రాఫ్స్ ఒక రెండు ఉన్నాయి, దీని గురించి చెప్తున్నాను. 3 సిమిలీస్ అన్నారు కానీ ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి. నౌ లెట్ us టేక్ a good look at the 3 similes. అంటే పై చెప్పిన వాటి కాదు, ఇందాక చెప్పిన వాటి మీద, లేకపోతే మళ్ళీ సరే ఏదైనా పర్వాలేదు. చదువుతాం ఏమవుతుంది. The prince had forgotten his real nature. అది పై చెప్పినవే అయితే. ఆ రాకుమారుడు తన నిజ స్వభావం, తన రాకుమారుడని మర్చిపోయాడు. ఎందుకంటే ఒక బోయవాడు పెంచాడు గనక ఆయన బోయవాడు కుమారుడు అన్న భావంలోనే ఉన్నాడు, బోయవాడనే. కానీ రాజుగారు వ్యక్తులు వచ్చి నువ్వు రాకుమారుడు అయ్యా, నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది అని తీసుకెళ్ళినా అప్పటి వరకు ఆయనకి తను బోయవాడి కుమారుడు అన్న భావంలోనే ఉన్నాడు.
and sorry, had to be told by a third person and brought back to the palace. ఆయనకి నువ్వు రాకుమారుడు అని మూడో వ్యక్తి చెప్పవలసిన అవసరం పడింది. అప్పుడు ఆయన్ని ఆ ప్యాలెస్ లోకి తీసుకురాబడ్డారు. Only then could he regain his kingdom. అప్పుడు మాత్రమే ఆయనకి తన రాజ్యాన్ని తను పొందగలిగాడు. Similarly, the ignorant jiva has to be awakened by the guru. అలాగనే ఇప్పుడు ఎవరో మూడో పర్సన్ చెప్పాడు కదా, నువ్వేమో రాకుమారుడు అయ్యా, నువ్వు ఇలా పోయేవాడివి కాదు అని. ఎలా అయితే అతనికి అది చెప్పాడో అలాగే ఈ ప్రాపంచికంగా నేను పరిమితమైన జీవాన్ని అనుకున్నటువంటి మానవులకి ఒక గురువు ఉంటే నువ్వు అనంతమైన చైతన్యాన్ని అయ్యా, నువ్వు చిన్న శరీరానివి కాదు అని చెప్తాడనమాట. అక్కడ వాళ్ళ అలా గురువు అవసరం పడింది. అక్కడ మూడో వాడు వచ్చి రాకుమారుడికి బోధపరిచినట్టుగా గురువు బోధపరుస్తాడు అసలైనటువంటి మన స్వరూపాన్ని. The study of all the scriptures in the world, the practice of all the austerities and other yogas are of no avail. Comma. No? Avail. AVAIL. Availability లో avail. అంటే అవి స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అంటే శాస్త్రాల యొక్క అధ్యయనము. తర్వాత ఇంకోటి ఏంటి, స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, practice of all the austerities. Yeah. అంటే ఏంటంటే సాధనకు సంబంధించినటువంటి ఈ తపస్సు అంటే ఇలాంటి వైరాగ్యం ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని నో అవైల్. అంటే ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా అంత other yogas are of no avail unless this spiritual awakening has been brought about by the guru. అది అంటే ఆ గురువు వలన ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే తన ఆధ్యాత్మికంగా తన పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని అని తెలుసుకునే వరకు ఇది ఎన్ని చేసినా ఫలితం లేదు. అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని రకాలైన సాధనలు చేసినా ఫలితం ఏమి ఉండదు. ఫైనల్ ఏంటంటే తాను ఆత్మస్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకునే వరకు అవి ఫలించవు. Right understanding of the nature of God is imparted by the Guru in a wordless discourse, వర్డ్ లెస్ అంటే పదాలు లేనటువంటి మాటలు లేని ఒక సంభాషణలో ఆ గురువు యొక్క చెప్పిన బోధ ఏంటి అంటే అనంతమైనటువంటి అనంతత్వమే నీవు అనే దాన్ని వీళ్ళు శిష్యుడు గ్రహించాలన్నమాట. అంటే వర్డ్ లెస్ అది ఇప్పుడు ముఖ్యంగా దక్షిణామూర్తి మహర్షులందరికీ మౌన వ్యాఖ్య చేసాడు. అంటే ఆయన మాటలేం చెప్పలే, వాళ్ళ తత్వాన్ని మౌన వ్యాఖ్యతోనే ఆయనకి వాళ్ళకి బోధపరిచాడు అనమాట. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటితం అంటాడు. అంటే ఆయన మౌనంతో అది నీ తత్వం అని వ్యాఖ్య చేశాడు అనమాట. By direct thought transference, even as Dakshinamurti did to Sanat Kumaras. సనత్ కుమారులకి దక్షిణామూర్తి కేవలంగా మౌనంతో థాట్ ట్రాన్స్ఫరెన్స్ వల్లే బోధపరిచాడు. అంటే వాళ్ళు దానికి అర్హులే, ఈయన అలాగే మౌనంతో అది ట్రాన్స్ఫర్ అయింది ఆ జ్ఞానం. It is the Guru that has to awaken the soul consciousness in us. And ఆత్మ చైతన్యాన్ని అవేకన్ అంటే జాగృతం చేయవలసింది కేవలంగా గురువే. అలాంటి సద్గురువే దాన్ని అవేకన్ చేయగలరు. And it is he
who can lead us to the kingdom of God. అలా చేసి ఆయన భగవంతుడి యొక్క సామ్రాజ్యంలోకి మనం తీసుకెళ్ళగలిగేవాడు గురువు ఒక్కడే అని చెప్తున్నాడు. Second point పెట్టారు. Even if there has been removal of the veil of ignorance. అజ్ఞానం అనేటటువంటి తెరని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిమూవ్డ్, అంటే ఆ తెర తీయబడినా సరే, అంతే ఉంది అక్కడ. ఇది కొంచెం మిస్ అయినట్టుంది ప్రింట్. మూడో పాయింట్ కూడా కనిపించట్లేదు. అజ్ఞానం అన్న పొర తీసేస్తే ఉన్నదే జ్ఞానం అని చెప్పడం. ఇగ్నోరెన్స్ లో కూడా ఈ మిస్సింగ్ అంటే ఒక 2-3 లైన్స్ పారాగ్రాఫ్ ఏదో ప్రింట్ లో పోయింది. ఇప్పుడు సూత్ర 33 అస్మత్ శైవ గ్రహ్య ముముక్షుభిః. అంటే ఇది లాస్ట్ సూత్రం అసలు ఏంటి, ఒక్క మాట చదువు. ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని దానికి ఎలా తోడ్పడ్డాయని. 32 కదా రాజగృహ, ఇది రాజర్లు తాలూకా 31, 32 కలిపి చదువుతాను. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్ట్వాత్ న తేన రాజా పరితోష. దృష్ట్వాత, దుష్టాత అని నిలబడింది నాకు. దృష్ట్వాత అంటే చూడడం. న తేన రాజా పరితోష క్షుక్ చంతిర్వా. క్షుక్ చంతిర్వా. చుక్ క్షుత్ కదా, KSHUC క్షు అవుతుంది కదా. క్షుక్ చంతిర్ అంటే ఆకలి అయి ఉండొచ్చు. ఓకే, అది 32. 33 అస్మత్ సేవ గ్రహ్య ముముక్షుభిః. అస్మత్ చైవ, అస్మత్ సేవ గ్రహ్య ముముక్షుభిః. మీనింగ్ చదవనా? చదువు. Therefore, devotion alone should be clung to by those who desire liberation. Devotion alone should be తర్వాత ఏం చదివా వర్డ్? Therefore, devotion alone should be clung to by those who desire liberation. ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వాళ్ళు భక్తికి పట్టుకుని వెళ్ళాలి, అంటే భక్తిని వదిలేయకూడదు అని చెప్తున్నారు. క్లింగ్ అంటే వేళ్లాడడం. క్లింగ్, క్లంగ్, క్లంగ్. క్లంగ్ అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. వేళ్లాడేరు అని. డివోషన్ ని పట్టుకుని వేళ్లాడే వాళ్ళు ముక్తిని పొందారు. కొంచెం లోగా వస్తుంది. యూ కెన్ ఇంప్రూవ్ ఇట్. We have seen how Sri Narada equated God realization with supreme devotion. సుప్రీం ఓషన్, Devotion. డివోషన్. నారదుల వారు ఉన్నత స్థాయి భక్తిని భగవంతుణ్ణి అంటే రియలైజ్ చేయడం, ఆత్మ సాక్షాత్కారంగా వర్ణించారు. అంటే పూర్తి ఉన్నత స్థాయి భక్తే ఆత్మ సాక్షాత్కారంగా చెప్పారు ఇక్కడ. లక్ష్మి, నీ వాయిస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తాను లక్ష్మి. అదేదో నీ తాలూకా అడ్జస్ట్ చేసుకో. ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. సరే, నేను కూడా ఇవాళ స్లోగా చెప్తున్నాను జలుబు వల్ల. Devotion itself has been reiterated to be the goal. అది అంటే భక్తికి మాత్రమే ఎక్కువగాను
ఎంఫసీ ఇవ్వాలన్నమాట. ఆ గోల్ అంటే ఆత్మ సాక్షాత్కారం అనే గోల్ రీచ్ అవ్వడానికి భక్తి చాలా ముఖ్యమైనది. Now we are told that devotion is the same as liberation. ఇప్పుడు ఏం Moksha. చెప్పారు? మోక్ష ప్రాప్తికి భక్తి అవసరం, భక్తే మోక్షం అని కూడా చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు ఈ పాయింట్ ఏంటంటే సాధన, ఆ సాధన వల్ల గ్రహించాల్సిన గోలు రెండు ఒకటి అయిపోతాయి భక్తి మార్గంలో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన పరమాత్ముడితో ఐక్యతతోటి ఉంటుంటాడు. అందువల్ల చిట్ట చివరికి కూడా ఐక్యతనే సాధిస్తున్నాడు. అందుకని చిట్ట చివరికి సాధించాల్సింది మొదటిలోనే ఆయనకు ఉంటుందని మొదటే అంతా డిస్కస్ చేసుకున్నాం. మీన్స్ ఆర్ ద గోల్ అన్నారు. అంటే ఏ పద్ధతులు పాటిస్తున్నాడో ఆ పద్ధతులే గోల్ అన్నమాట భక్తి మార్గంలో. That is what is meant by saying that those who regard the end of life is moksha should cling to devotion. ఎవరైతే జీవితాంతం మోక్షం పొందాలనుకుంటారో ఆయన భక్తిని పట్టుకుని వేలాడాలి, అంటే భక్తిని వదలకూడదు అని చెప్తున్నారు. Next paragraph. Another important point is brought out in this sutra. మరొక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పబడింది ఈ సూత్రంలో. And that is the place of purushartha, self-effort in bhakti. పురుషార్థం యొక్క స్థానం అంటే భక్తిలో పురుషార్థాన్ని యొక్క స్థానం ఏమిటి అన్నది కూడా చెప్పబడింది. Bhakti is not for the weak-willed idiot who is asked to worship God just because he can do nothing else. అంటే భక్తి అలాంటి వాళ్ళకి కాదు. నువ్వేమో భగవంతుని పూజ చెయ్యి అని అంటే, వర్షిప్ అంటే అంటే పూజించడం లేకపోతే ఆయన్ని అదే పూజించడం అని అర్థం. నీకు అలాంటి నువ్వేం చేయక్కర్లే, ఇంకా భగవంతుని పూజ చేస్తే చాలు. అలాంటి ఇడియట్స్ అంటే మూర్ఖుల కోసం భక్తి కాదు అని చెప్తున్నారు. అదే మనం నిన్న చెప్పుకున్నాం కదా, కేవలం పూజలు చేస్తే వచ్చేది కాదు, చేసేస్తే సరిపోతుంది అనుకోవద్దు. అవి ఏమీ సంబంధం లేదు. అది కేవలంగా మానసిక స్థాయి, బాహ్యమైన యాక్టివిటీస్ తో సంభవించేది కాదు. Bhakti is only for the person of strong will. గట్టి ఇచ్ఛాశక్తి ఉన్నటువంటి వాళ్ళకే భక్తి. Who is at the same time prepared and strong enough to surrender it at the lotus feet of the Lord. అంటే ఎవరు ధైర్యవంతులకే భక్తి. ధైర్యే సాహసే అన్నారు. అంటే సాహసము ధైర్యం ఉన్న వాళ్ళకి, ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఆ పరమాత్ముడి యొక్క పాద పద్మాల దగ్గర సమర్పించుకుంటారో వాళ్ళకే భక్తి. అంతేగాని కేవలంగా నువ్వు పూజలు చేసేస్తే చాలు, భగవంతుడిని పూజ చేస్తే చాలులే, నువ్వు అన్ని సంపాదించిస్తావని మూర్ఖమైన మనస్సుతో ఆలోచించే వాళ్ళకి భక్తి కాదు. అది భక్తే కాదనేసి. Even though the bhakta adopts the kitten attitude towards God and meekly accepts his will, it is obvious. సరే ముక్కలుగా చదువు. ఈవెన్ దో ద భక్త, even though the bhakta adopts the kitten attitude towards God, భగవంతుడి కోసం హిడెన్ అంటే దాగినటువంటి ఉద్దేశ్యాన్ని ఆయన ఈవెన్ దో ద భక్త అడాప్ట్స్ అంటే అటువంటి దాన్ని తను పట్టుకున్నా సరే, అంటే ఆ భగవంతుడిలోని హిడెన్ అంటే దాచబడిన లక్షణాలను ఆయన పట్టుకున్నా సరే, and meekly accepts his will. మీక్లీవా MWవా? It is obvious that
this itself demands tremendous willpower. అంటే భక్తుడికి తను ఇవన్నీ ఆమోదించడానికి అనంతమైనటువంటి ఇచ్ఛాశక్తి ఉండాలి. అంటే భగవంతుడిని హిడెన్ గా బయట కనిపిస్తున్న భగవంతుడు కాదు, అంతర్గతంగా ఉన్న పరమాత్మ చైతన్యం పట్టుకోవాలంటే అనంతమైనటువంటి విల్ పవర్ ఉన్నప్పుడే ఆయన ముందుకు వెళ్ళగలరు. అంటే కేవలంగా ఇచ్ఛాశక్తి లోపించిన వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ధైర్యము ఉండాలి, విల్ పవర్ ఉండాలి. And also that it is the result of the greatest purushartha, the self effort that was necessary to do total self surrender. అది ఈ టోటల్ సెల్ఫ్ సరెండర్ అనేది అంటే పూర్తి సంపూర్ణ ఆత్మ త్యాగం, ఆత్మని సమర్పించుకోవడం అనేది అది పురుషార్థాల్లో ఒకటి అనమాట. అందువల్ల తాను అలాంటి తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఆ భక్తుడికి ఎంతో ధైర్యము, ఎంతో ఇచ్ఛాశక్తి, విల్ పవర్ ఉండాలి. అప్పుడే ఆయన తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకోగలడు. Narada alludes to this when he uses the term grahya, grasp, clung to. నారదుడు గారు కూడా గ్రాహ్య అంటే గ్రహించడం అనే పదంలో దీన్ని మనకి చెప్పారు. The devotee must cling to bhakti, to the lotus feet of the Lord, to the exclusion of all else. మిగతావన్నీ ఆయన వదిలేసి భక్తుడు ఏం చేయాలంటే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకి తను తాను సమర్పించుకోవాలి. ఇంకా ప్రపంచంలో ఇంక ఏది ముఖ్యం కాదని. This requires very great willpower, determination, dispassion. ఉండాలి అంటే ఎక్కువ విల్ పవర్ ఉండాలి. ఇలా చెయ్యాలంటే అంటే సంపూర్ణంగా శరణాగతి అవ్వాలంటే వాళ్ళకి ఎంతో ఇచ్ఛాశక్తి ఉండాలి. తర్వాత డిటర్మినేషన్ అంటే నిశ్చయం ఉండాలి, గట్టి నిశ్చయం కూడా ఉండాలి. Dispassion and discrimination. ఆయనకి ఇంకా వైరాగ్యం ఉండాలి, తర్వాత వివేకం కూడా బాగా ఉండాలి ఇలా చెయ్యాలంటే. Next paragraph. Tasmat concludes the argument. Because devotion is self-existent reality. భక్తి అన్నది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ రియాలిటీ అంటే సత్యం అన్నమాట. తన ఆత్మని తనకు తెలిసేటటువంటి సత్యం భక్తి అనేది. And because it is the sole reality, one should with all his heart and soul cling to devotion. అది అంటే భక్తుడు ఏం చేయాలి, తన ఆత్మతోటి అంటే శరీరంతో సమస్తం పూర్తిగా భక్తికి మాత్రమే అంకితం అవ్వాలి. అంటే క్లింగ్ అంటే వేలాడడం అంటే ఏంటి, భక్తినే పట్టుకోవాలి, ఇంకా దాన్ని ఎప్పుడు వదలకూడదు. చాప్టర్ 3కి వచ్చాము. సూత్ర 34. 30 సూత్ర 34. 34. తస్య సాధనాని గయంతి ఆచార్యాః. తస్య సాధనాని గయంతి ఆచార్యాః.
the teachers have sung about the methods of cultivating devotion. అంటే అందరు గురువులు ఏం చెప్పారంటే కల్టివేటింగ్ అంటే అలవాటు చేసుకోవడం అనమాట. మళ్ళీ చెప్పు. The teachers have Sutrama meaning. The teachers have sung about the methods of cultivating devotion. అది అంటే భక్తిని పెంచుకునే పద్ధతులు గురువులందరూ, ఆచార్య అంటే గురువులు చెప్తున్నారు అన్నమాట. భక్తిని ఎలా పెంచుకోవాలి అనే పద్ధతి, లేదా భక్తిని అలవాటు చేసుకునే పద్ధతులు చెప్తున్నారు. Cultivating. Narada is not satisfied merely with establishing, the glory, the supremacy and the importance of bhakti. అంటే భక్తి యొక్క వైభవం, ప్రాముఖ్యం తెలిస్తే చాలదు. అది గ్లోరీ అంటే దాని యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత, అది కేవలంగా తెలిస్తే, అది ఎంత ముఖ్యం అని తెలిస్తే చాలదు అని చెప్పారు నారదుడు. Like Gurudev Shivananda, Narada wants to give us practical instructions on the methods. తెలిస్తే శివానంద గారు కూడా అక్కడ లాస్ట్ లో ఏం చెప్పారు, ఆచరణాత్మకంగా ఉంటేనే అది జ్ఞానం నిలుస్తుంది అని. అలాగే ఇప్పుడు నారదుల వారు కూడా కేవలంగా తెలుసుకుంటే చాలా సుమా అంటే ఏంటి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే తెలుస్తుంది అని చెప్తున్నారు. On the methods to be adopted for the cultivation of devotion. కేవలంగా ఆ పద్ధతులు ఉంటే మనకు చాలదు, పద్ధతులు తెలిస్తే చాలదు, వాటిని ఆచరించాలి. This has been the uniqueness of Gurudev Shivananda's teachings. గురుదేవ్ శివానంద గారు ఎప్పుడు ఏం చెప్తారు, ఎంతో జ్ఞానం తెలిసిస్తుంటే చాలదు, దాన్ని ఆచరించాలి. అది ఆయన యూనిక్నెస్ అన్నమాట, అంటే విశిష్టత. A seeker once told me, quotes, I am familiar with the teachings of Shri dash dash and Swami dash dash. ఒకసారి నాకు ఫలానా స్వామి యొక్క బోధలు బాగా తెలుసు అని చెప్పాడు. Their writings are sublime and thought provoking. వాళ్ళు రాసినవి చాలా డీప్ గా ఉన్నాయి, పైగా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. True, but I study them at night and get up in the morning and I do not know what to do. నేను రాత్రి వాటిని అధ్యయనం చేశాను, పొద్దున్న లేచాను, నాకు ఏం చెయ్యాలో తెలియదు. ఇప్పుడు అంటే రాత్రి అన్నిటినీ అధ్యయనం చేసి పొద్దున లేచాను, కానీ ఐ డు నాట్ నో వాట్ టు డు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. They do not give any practical instructions. అవి అక్కడ ఏమీ కూడాను ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి అనేటటువంటి సూచనలు ఇవ్వలేదు. This is where Gurudev Shivananda excels. అది అంటే ఇక్కడ మాత్రం శివానంద గారు ఎక్సెల్ అంటే ఆయన చెప్తూ ఉంటారు ఏమిటని, ప్రాక్టికల్ గా ఉండవలసిన పద్ధతులు కూడా ఎక్కడికక్కడ గురుదేవ్ శివానంద గారి టీచింగ్స్ లో ఉంటుంది. అందుకే ఆచరణాత్మక జ్ఞానానికి ఎక్కువ నడిస్తారు. He says, get up at 4 a.m. and japo Ram Ram.
ఆయన ఏం చెప్తారంటే, నువ్వు పొద్దున్నే 4 గంటలకు లేచిపోయి రామజపం చెయ్యి అని చెప్తారు. తెల్లవారుజాము లేచి రామనామ జపాన్ని చెయ్యమని చెప్తున్నారు. This is much better than all the philosophy taught without this. అది అంటే ఈ రకంగా జపం చెయ్యకుండా ఎన్ని చదివినా సరే అవి అంటే వాటన్నిటికంటే ఇది ఉత్తమం. ఎన్నో ఫిలాసఫీస్ వేదాంత గ్రంథాలు చదివిన కంటే ఈ రకంగా ఆచరించినటువంటి జ్ఞానమే చాలా ముఖ్యము అని చెప్తున్నారు. తెల్లవారుజామున రామనామ స్మరణ అంటే భగవత్ స్మరణ ఇది చాలా ముఖ్యం అని చెప్పారు. హలో, వినిపించలేదు. వినిపించట్లేదా? అందరికి వినిపిస్తుందా? వినిపించడం లేదు. ఎవరికి వినిపించట్లేదా? వినిపించట్లేదా? వినిపిస్తుంది. అయితే వినిపిస్తుంది కదా? అయితే మీకే వినిపించట్లేదు గనక మీరేమో ఎవరినైనా అక్కడ అడగండి. అందరికీ వినిపిస్తోంది. అంటే గురుదేవ్ శివానంద గారు ఏం చెప్పారు అంటే, ఆచరణాత్మకంగా ఉన్న భక్తి ఎన్నో రకాల వేదాంతాలు చదివిన కంటే గొప్పది అని చెప్పారు. నారద టు ఈజ్ ఏ ప్రాక్టికల్ భక్త. అది నారదుడు కూడా ఆచరణాత్మకంగా ఉన్నటువంటి భక్తుడే. ఆచరణలో ఉండే భక్తే ఉంది ఆయనకి. He gives us practical guidance. అందుకే ఆయన అలాంటి గైడెన్స్ అంటే అలాంటి మనకి పద్ధతులే చెప్తాడు. ఆచరణాత్మక భక్తికి కావలసిన పద్ధతులు చెప్తున్నాడు నారదుల వారు కూడా. నెక్స్ట్ పారాగ్రాఫ్. గాయంతి has a significance. ఏంటి గాయంతి? గాయంతి అంటేనేంటి ఆ సూత్రం? కాదు, సూత్రం కాదు. ఇప్పుడు సూత్రంలో ఒక వర్డ్ ఉంది కదా, గాయంతి అని. తస్య సాధనాని గాయంతి ఆచార్యః. గాయంతి అంటే పాడతారు అని. గాయంతి హ్యాస్ ఏ సిగ్నిఫికెన్స్. When do we sing? When we are happy. ఏంటి when do we sing? మనం ఎప్పుడు పాటలు పాడతాం? ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో అప్పుడే పాడతాం. The sages who had a vision of the truth. ఎవరికైతే ఈ మహాత్ములు, ఈ సత్పురుషులందరికీ సత్యం ఏమిటో తెలుసు, ఆ విజన్ ఉంది వాళ్ళకి. అందువలన వాళ్ళు ఏంటంటే ఆచార్యాహ అంటే ఈ సత్పురుషులైన గురువులందరూ గాయంతి అంటే పాడుతూ ఉంటారు. ఏమిటి పాడుతూ ఉంటారు? ఆనందంగా. తస్య మళ్ళీ చదువుతాను. వాక్యం చదువు. కాదు అంటే తస్య స్టార్టింగ్ సంస్కృతం సూత్రం. తస్య సాధనాని గాయంతి ఆచార్యాః. అంటే ఈ ఆచార్యులందరూ ఆ సాధనలన్నిటినీ ఆనందంతో పాడుతూ ఉంటారట. అంటే ఆనందంగా వివరిస్తూ ఉంటారు, ఆనందంగా పాటలు కూడా పాడతారు సాధనలకు సంబంధించిన దాన్ని. అది దాని యొక్క అర్థం. సాధనలకు సంబంధించిన పాటలు ఆనందంగా పాడతారు అని. పాడుతున్నారంటే పాట ఎప్పుడు వస్తుందంటే ఆనందంగా ఉంటే వస్తుంది అని చెప్తున్నారు. మరొకసారి సెంటెన్స్. The sages who had a vision of the truth sang the hymns of the Samaveda. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? సామవేదంలో ఉన్నటువంటి ఆ పాటలని పాడుతూ ఉంటారు. అంటే అందులో అంటే ఏమంటారు దాన్ని, హిమ్స్ అంటే అందులో ఉన్న విషయాల్ని వాళ్ళు పాడతారు. శ్లోకాలు, మంత్రాస్. In instructing the students on the methods of
cultivating devotion, the teachers sang. అది అంటే భక్తి అన్నది వాళ్ళకి రావడం కోసం ఆచార్యులు పాడుతూ ఉంటారన్నమాట, అక్కడున్న గురువులు. ఇక్కడ కల్టివేటింగ్ అంటే తెలుగులో మనం అబ్బడం అని చెప్పుకోవచ్చునా? కల్టివేటింగ్ అంటే మనం చెప్తాను, జీవితంలో ఆచరించడానికి, అంటే అలవాటు చేసుకోవడానికి. They were delighted to find good students. వాళ్ళకి ఇన్ని మంచి విద్యార్థులు దొరికితే వాళ్ళు చాలా ఆనందిస్తూ ఉంటారు. And they rejoiced even while imparting instructions to these students. అలాంటి స్టూడెంట్స్ కి, ఎవరైతే మంచి వాళ్ళో, శ్రద్ధాభక్తి ఉండి జ్ఞాన తపన ఉంది, అలాంటి స్టూడెంట్స్ కి వాళ్ళు చెప్పడానికి కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. Bhakti is all sweetness and all joy at every stage. భక్తి ప్రతి దశలో కూడా మధురంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏ స్థితిలో, ఏ దశలో అయినా అది మధురము, ఆనందం. Sutra 35. Tat tu vishaya tyagat sanga tyagak cha. అంటే భక్తుడి విషయత్యాగము, సంగత్యాగము చేయవలసి. తత్తు విషయత్యాగ సంగత్యాగ, త్యాగాత త్యాగత్త, ఇంగ్లీష్ లో ఉంది కదా. అంటే విషయత్యాగము, సంఘం అంటే శరీరంతో నేను, మనస్సు నేను అనే సంగత్యాగము చేయాలి, విషయత్యాగాలు చేయాలి. అలాగే బాహ్యమైనటువంటి సాంగత్య త్యాగాలు చేయాలని అర్థం పెట్టుకోవచ్చు. It is by abandonment of sensual objects and of all attachment. అన్ని రకాల బంధాలను, తర్వాత ఇంద్రియ సుఖాలు ఇచ్చేటటువంటి వాటన్నిటిని త్యాగం చేయాలి. The mainstay of all spiritual practices is the eradication of Vishaya Vasana. అంటే ఆధ్యాత్మికమైనటువంటి సాధనలకి చాలా ముఖ్యమైనటువంటి దశ ఏమిటంటే విషయ వాసనలన్నిటినీ సమూలంగా తీసి పారేయడమే అసలే మొట్టమొదటి స్థితి. అది అంటే విషయ వాసనలు తీయడమే ఆధ్యాత్మిక సాధనకి ఫస్ట్ స్టేజ్. Hyphen Vishaya Vasana hyphen tendency to sense joy enjoyment. అంటే అది ఇటువంటి విషయ వాసనలను అనుభవించాలి అనేటటువంటి ఆ ఉద్దేశాలని తీసి పారేయాలి. Vishaya Vasana is born of ignorance. ఈ విషయ వాసనలు కేవలంగా అజ్ఞానంలోంచే జనిస్తున్నాయి. It invites repetition of acts of sense indulgence. సెన్స్ ఇంటెలిజెన్స్, Sense indriya. ఇది ఎందుకు వస్తుందంటే మనకి ఇంద్రియ యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఇవి కావాలి, అవి కావాలని వాటి యొక్క ఆనంద అనుభూతులతోటి తిరిగి తిరిగి పుడుతూ ఉంటాయి. Which again augments the vasana. అదేం చేస్తుంది మనకి, మనం అంటే ఆగ్మెంట్స్ అంటే మరి కొంచెం పెంచుతూ ఉంటుంది అనమాట ఈ విషయ వాసన. అంటే ఈ సెన్స్ ఇంటెలిజెన్స్ అనేది అంటే ఒకసారి మనం తృప్తిపడి ఆనందపడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ కూడా అది పెరుగుతూ ఉంటాయి. Thus, a vicious circle is created. అలా విషయ వాసనలు పెరుగుతూ ఉంటే ఒక విషస్ అంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి సర్కిల్ తయారవుతుంది. అంటే ఒకవైపు విషయ వాసనలు పెరుగుతూ ఉండడం, ఇంకా వాటిని తీర్చుకోవడం, మళ్ళీ వాటి కోసం తప్పించడం, దీంతో ఏంటంటే భక్తుడికి
అలాంటి ఒక కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి సర్కిల్, అంటే అలా విష వలయంలో ఉండిపోతాడు. which it is very difficult to break. అలాంటి దాన్ని విడగొట్టడం చాలా కష్టం. The spiritual hero breaks this vicious circle by willfully denying the mind and the senses the pleasures they crave for. ఆధ్యాత్మిక సాధకుడు ఏం చేస్తాడంటే ఇచ్ఛాశక్తితోటి తన ఇష్టపూర్వకంగానే ఎటువంటి వాటి యొక్క ఈ విషయాసక్తులు, విషయాలని, ఇంద్రియానికి ఆసక్తుల్ని ఆయన వదిలిగలుగుతాడు. And at the same time feeding them with spiritual food. అది Hyphen, అంటే study, ఒకసారి ఆధ్యాత్మిక అంటే సత్యాలని వాటికి చెప్పడం ద్వారా, ఇంద్రియాలన్నిటికీ ఆధ్యాత్మిక సత్యానుభూతిని, ఆ సత్యాలని వాటికి ఇవ్వడం ద్వారా ఒకటి వాటిని ఆ ఇంద్రియ సుఖాల నుంచి ఆయన తప్పించడం, పైగా వాటికి ఆధ్యాత్మిక సత్య అనుభూతులు ఇవ్వడంతో అవి అందులోంచి మళ్ళీ పోయే పరిస్థితి ఒక సాధకుడు, నిజమైన సాధకుడికి అలా జరుగుతుంది. spiritual food, hyphen, study of scriptures, meditation, japa, pranayama, kirtan, etc. అది అంటే ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం, జపం చేయడం, ప్రాణాయామం చేయడం, ఇలాంటివన్నిటి వల్ల కూడా ఆ ఇంద్రియ సుఖాలు ఆ నుంచి మరలిపోయి అవి స్థిరంగా ఉండగలుగుతాయి. అంటే ఇంద్రియ సుఖాలు లేకపోయినా తృప్తి కలదు. Constant reflection over the great utterance of the Avadhuta. కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ అంటే మళ్ళీ చదువు. కాన్స్టెంట్ రిఫ్లెక్షన్ Constant reflection over the great utterance of the Avadhuta. చిన్న సాంస్క్రిట్ లైన్ ఉంది. ముక్తి మిచ్చసి చేత్ తథా విషయాన్ విషవత్ త్యజ. అంటే ఎవరికైతే ముక్తి అంటే ఇష్టమో వాళ్ళు విషయాలన్నిటినీ విషం అని భావించి త్యజత్ వదిలేయాలి. అంటే ఈ విషయాసక్తులు విషయంగా భావించి ముక్తిని ఇష్టపడిన వాళ్ళు ఈ విషయాసక్తులే విషయం అని వదిలేయాలి అని దాని అర్థం. అలాగా అతను అవధూత చెప్పిన ఆ వాక్యాలని గుర్తుపెట్టుకుంటూ మనం ఇది చెప్పాడు ఆయన. ఏమిటి చెప్పాడు? ఎవరికైతే ముక్తి పట్ల ఆసక్తి ఉంటుందో విషయవాసనలన్నీ విషమని త్యజించేయాలి. మనం జ్ఞాపకం పెట్టుకుంటూ, అంటే ఆ ఆస్పిరెంట్ సాధకుడు గుర్తుపెట్టుకుని నిరంతరంగా ముందుకెళ్ళాలి. If you want liberation, renounce the objects of the sense enjoyment as you would shun poison. అది ఎలా, అదే దాని అర్థం. నువ్వు ఎలా అయితే విషయాన్ని వదిలిస్తావో విషయ వాసనలన్నీ వదిలి ఒకవేళ నీకు ముక్తి కావాలంటే అని. The Vishayas or objects of enjoyment have in them poison of ignorance. Poison. They think, Poison. poison of ignorance. అది అంటే విషయాలు ఏంటంటే అవి వాటిలో ఏంటంటే విషం అనే అజ్ఞానం అనే విషయం ఉంది. అందుకని అందులో వెళ్ళడం వల్ల మళ్ళీ అజ్ఞానంలో పడే అవకాశం ఉంటుంది. They thicken the veil of ignorance. They kill spiritual. అవి ఏం చేస్తాయంటే ఇగ్నోరెన్స్ యొక్క పొర దళసరి చేసేస్తాయి. అంటే ఇగ్నోరెన్స్ ఇంకా బలం చేసేసి అవి దే కిల్
spiritual aspiration. ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరికని, లక్ష్యాన్ని చంపేస్తాయన్నమాట. ఆ విషయ అనురక్తి, అందులోనే మనం ఆనందిస్తూ ఉండిపోతాం. అప్పుడు ఇంకా పైకి వెళ్ళాలనే ఉద్దేశ్యం కూడా ఉండదు. తర్వాత అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే వాటిని విషయంగా భావించి వదిలేయమని చెప్తున్నారు. And bind the jiva to samsara. మొత్తం ఏంటి, ఈ జీవుణ్ణి సంసారబద్ధుడిగా చేసేస్తాయి. విషయ వాసనలు ఎందుకు విషయం అంటే అవి అందులోనే మునిగిపోయేటట్టు చేయడమే కాక మొత్తం ఈ జీవుణ్ణి సంసారబద్ధుడిగా చేసేస్తాయి. అసలు విషయాసక్తి అనేది అంత ప్రమాదం. అంటే అంతవరకు ఉన్న మోక్షాసక్తి పోయి ఆయన విషయాసక్తిలోనే మళ్ళీ చిక్కుకుపోయి జీవుడిని ముక్తి వైపు కాకుండా సంసారబద్ధుడిగా చేసేస్తుంది. The mind must be convinced of this. మనసుకు ఆ విషయం మనం బోధపరచాలి. Even if you are extremely hungry and a glass of delicious pure cow's milk is placed in front of you, will you taste it? ఆకలిగా ఉంటే ఒక గ్లాసు కౌ మిల్క్ అంటే ఆవు పాలు నీ దగ్గర తీసుకో. Will you taste it? If you are told that by mistake a dreadful of poison has been dropped into that glass. అంటే ఒకవేళ భయంకరమైనటువంటి విషయం ఆ గ్లాస్ లో ఇచ్చేస్తే, ఆ పాల గ్లాస్ లో నువ్వు దాన్ని తీసుకుని తాగుతావా? అసలు కనీసం నువ్వు చూస్తావా? No. When you look at the objects of the sense pleasure, remind yourself of this. నీకు ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయ సుఖాలు అవి విషం అని తెలిసినప్పుడు, ఆ విషం అనే ఎలా అయితే ఆవు పాలలోని విషం కాని కొన్ని చుక్కల విషం వేసినా ఎలాగైతే తాగమో, అలాగే విషయ సుఖాలు కూడా విషం అని తెలిసినప్పుడు అటువంటి సాధకుడు దాన్ని అనుభవించాలని కోరుకోరు. They are there only to thicken the veil of ignorance and take you further away from God. అవి ఎందుకంటే విషయ సుఖాలు అజ్ఞానాన్ని మరికొంచెం బలపరిచేసి పరమాత్మ భగవంతుడి నుంచి మనం దూరంగా తీసుకెళ్లిపోతుంటాయి. ఎందుకంటే విషయ వాసనలో ఉన్న వాళ్ళకి భగవద్చింతన ఇష్టం ఉండదు, భగవంతుడే ముఖ్యమని ఉండదు. అందుకని వీళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. They are poison to your spirit. నీ యొక్క స్పిరిట్ కి, నీ ఆత్మకవి విషంతో సమానమైనది. Has not everything been said? When it is said, renounce the objects. అంటే అందుకోసమే రినౌన్స్ ది ఆబ్జెక్ట్స్ అంటే ఆ విషయ వస్తువులన్నిటినీ వదిలేయి అని ఎందుకు చెప్తున్నారు? అవి కేవలంగా మనకి విషంతో సమానం. అందుకోసం అవి మన భక్తి నుంచి, పరమాత్మ నుంచి దూరం చేస్తాయి. అందుకే అలా చెప్పబడింది. By then the addition of sangatyagat. అలా అందమే కాకుండా విషయ త్యాగాత్ అందమే కాకుండా సంగత్యాగాతని కూడా ఎందుకు యాడ్ చేశారు? ఒక విషయ త్యాగం ఉంటే చాలదని కదా అర్థం. Next paragraph. Gurudev Shivananda has said that the heated iron is more dangerous than coals of fire themselves. వేడి చేయబడినటువంటి ఇనుము చాలా ప్రమాదకరమైనది. దేనికంటే ఉట్టి నిప్పు కంటే కూడా వేడి చేయబడినటువంటి, అంటే బాగా దాన్ని ఏమంటారు, కరిగించినటువంటి ఆ ఇనుము చాలా ప్రమాదమైంది. లేదా వేడిగా మామూలుగా ఉన్న వేడి కంటే
ఎర్రగా కాల్చేసి నేను చాలా ప్రమాదం. అంటే మండుతున్న బొగ్గు అంటే దాని ఏమంటారు, నిప్పు కన్నా కూడా వేడిగా ఉన్న ఐరన్ ఎక్కువ డేంజరస్. సిమిలర్లీ he says the debaucherous man is more dangerous than women. అది అంటే స్త్రీల కంటే వాళ్ళని అనుభవించాలనుకునే వ్యక్తులే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. The company of a gambler is more dangerous than a visit to the gambling den. ఒక గ్యాంబ్లర్ అంటే మనం ప్యాకాట్లు ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇలాంటివన్నీ సాగుతున్నాయో అక్కడికి వెళ్ళడం కంటే వాళ్లతో సాంగత్యం ఇంకా కష్టమైంది, ఇంకా డేంజరస్, ప్రమాదకరమైంది. అంటే ప్యాకాట్ ఆడే వాళ్లతో సాంగత్యం అలాంటి ప్యాకాటలు జరుగుతున్న దగ్గరికి వెళ్ళి ఓ మాట చూసిన కంటే కూడా ప్రమాదకరమైన విషయం. How? Through various ways a man contracts an evil habit. ఒక మనిషి ఒక చెడు అలవాటుని ఎన్నో విధాలుగా నేర్చుకుంటాడు. While it is still quotes lo young in him, sometimes he realizes that it is bad. While it is still young in him, sometimes he realizes that it is bad. అంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే, బీజ రూపంలోనే ఉన్నప్పుడే చెడు అలవాట్లు తనలో ఉన్నాయనుకోండి, చాలా చెడ్డవి అప్పుడే రియలైజ్ చేయగలరు. He is hesitant. అప్పుడు He is at the crossroads. వేయడమా పట్టుకోవడమా అన్న దగ్గర ఉన్నాడు. If at this psychological moment a wicked man keeps him company and encourages him to go to the evil way. అలాగ అతను తక్కువగా ఉన్నప్పుడే ఒక దుర్మార్గుడైన వ్యక్తి సాంగత్యం దొరికింది అనుకోండి, ఆయన అంటాడు పద పద అలాంటి వాటికే వెళ్దాం, అక్కడికి వెళ్ళి డ్రింక్ చేద్దాం, అక్కడికి వెళ్ళి జూదం ఆడదాం. అలాంటి సాంగత్యం దొరికితే అప్పుడు అతనికి పెరిగిపోతాయి. ఒక చెడు వ్యక్తి సాంగత్యము ఎంతో ఎక్కువగా చెడుని పెంచేస్తుంది. He is doomed. But అంటే for the evil, but for the evil company, he might have saved himself and abandoned the evil habit. అని ఆ చెడు కంపెనీ కానీ దొరకకపోతే, అంటే చెడు సాంగత్యమే దొరకకపోతే ఆయన రక్షించబడి ఆ చెడు దాంట్లో నుంచి బయటపడిపోదు. కానీ చెడు వ్యక్తులు దొరకడం వల్ల ఆయనలో తక్కువగా ఉన్న చెడు బలపడిపోయి మరి కొంచెం ఎక్కువ అయిపోతుంది. అలాంటి చెడు సాంగత్యం దొరకకపోతే ఆ తక్కువగా ఉన్న చెడు పూర్తిగా తను పోగొట్టుకోగలడు. అది చెప్తున్నారు. The evil company gives new lease of life to the evil habit. అంటే జీవితాన్ని చెడు అలవాట్ల వైపు తీసుకెళ్ళిపోతుంది. ఈ ఈవిల్ అంటే చెడు సాంగత్యం. Next paragraph. Sangha can also be taken to mean the contact with the objects established through thought. అది మనస్సుతో ఉన్నటువంటి సాంగత్యాన్ని కూడా సంఘ అంటే మనస్సుతో వస్తువుల పట్ల ఉన్న ఆసక్తిని కూడా సాంగత్యం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో విషయాలు వదిలేస్తాం, బాహ్యంగా లేవు అక్కడ. అది ఒకసారి అనుభవిస్తే ఎంత బాగున్నా.
అది ఒకసారి తింటే ఎంత బాగుండు. ఇలాగ మనం మనస్సులో సాంగత్యం కలిగి ఉంటున్నాం, ఆ సాంగత్యం కూడా వదిలేయాలి. We have Lord Krishna's wonderful description of how an evil thought leads one to self-destruction. అంటే కృష్ణుడు మనకి బాగా బోధపరిచాడు, ఒక్క చెడు ఆలోచన మనిషిని ఎంత నాశనం చేసేస్తుంది అని. 4 లైన్లు ఉన్నాయి కృష్ణుడు చెప్పినది. శ్లోకము 8 అయింది, 801. ఏం చేద్దాం? ఆపేద్దాం. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ఇవాళ చదివిన విషయాల్లో మనకి ఏం తెలిసిందంటే భక్తుడికి సాంగత్యం ఎలా అతన్ని బయటపడేస్తుంది, అంటే చెడు సాంగత్యం ఏ విధంగా అతన్ని ముంచేస్తుంది. ఆ సాంగత్యం అంటే వ్యక్తులు, చెడు వస్తువుల యొక్క ఆలోచనలు కూడా మనిషిని పూర్తిగా ఆలోచనలోనే ఉన్నా అవి అతన్ని పాడు చేసేస్తాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. అంటే భక్తుడికి విషయ వాసనలన్నీ పరిత్యజించాలి, విషమని భావించాలి. ఆ విషయ వాసనలో ఒకసారి పడితే మళ్ళీ తాను ఉన్నత స్థితికి వెళ్ళడం చాలా కష్టం. అందుకే భక్తుడు లేదా సాధకుడు విషయ వాసనల్ని విషతుల్యంగా చూడాలి. విషయ వాసనలతో సాంగత్యం అంటే మరి కేవలం విషయ వాసనలే కాదు, సంఘం కూడా వదిలేయాలి. అంటే సంఘము అనగానే చెడు వ్యక్తులతో సాంగత్యం, మన మనసులో ఉన్న విషయ వాసనలతో సాంగత్యం కూడా సంఘమే అంటున్నారు. ఇప్పుడు చెప్పబోయే కథలో కృష్ణుడు ఒక్క విషయ వాసన ఎలా మనిషిని నాశనం చేసిందో నెక్స్ట్ మనం రేపు చదువుతాం అన్నమాట. అంటే భక్తుడు ఎంత జాగరూకతతో ఉండాలో చూడండి. ఎప్పుడు ఇంద్రియాలు ఒక సుఖాలకి, ప్రాపంచిక సుఖాల వైపు వెళితే మళ్ళీ తను కింద పడిపోయి విషవలయంలో చిక్కుకుంటాడు కనుక అందులోంచి బయట పడలేదు. అటువైపు వెళ్లకుండా అవన్నీ వదిలేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు అంతకు ముందు కూడా తన యొక్క అసలైనటువంటి స్వభావాన్ని తాను తెలుసుకుని అటువైపే వెళ్ళాలి. అంటే ఎలాగైతే తన అసలు స్వభావం తనకు తెలియకపోతే గురువు లాంటి వ్యక్తి వచ్చి బోధపరిచి నీ స్వరూపం ఇదయ్యా, నువ్వు ఈ చిన్న శరీరానికి కావు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపమై ఉన్నావని చెప్తాడు. అలాగే ఉదాహరణగా రాకుమారుడి కథ చెప్పారు. అని ఎప్పుడు కూడా భగవత్ సాంగత్యాన్ని అది వదలడు అనమాట, భగవద్భక్తిని వదలడు భక్తుడు అన్నమాట. అదే అతనికి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆయన భక్తిలో ఉన్నప్పుడు కూడా ఉన్నత స్థాయిని అనుభవిస్తూనే ఉంటాడు. భక్తిలో ఉన్న గొప్ప లక్ష్యం అది. అంటే ఆ పద్ధతే ఫైనల్ గా వచ్చే ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. భక్తి యొక్క గొప్పతనం అది. సరే, ఇక్కడితో ఆపేద్దాం. అందరికీ నమస్కారం.